తెలంగాణ మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితక్కకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. నవమాసాలు పోసి పెంచిన కన్న తల్లిని ఎంత జాగ్రత్త చూసుకోవాలంటే ఆ తల్లి నిన్ను పెంచి పెద్ద చేసి కానీ అంత జాగ్రత్త చూసుకొని ఉన్నా లేకున్నా బిడ్డలకు పెట్టి తనంటూ సాక్కుంటూ వచ్చిన తల్లిని కేవలం ఇల్లు కోసం ఆ ఇల్లు తన పేరు మీద రాయాలంటూ కన్న తల్లినే కర్రతో కొట్టి అప్పటికి వినకపోతే ఏదైతే ఆ సిలిండర్ ఉంటుందో గ్యాస్ సిలిండర్తో తల మీద మోది మరీ చంపిన ఈ సంఘటన ఈ శంషాబాద్ రాళ్ళగూడలో జరిగింది. ఇంతటి హృదయ విదారకమైన ఘటన ఇంకెప్పుడు చూసిండవు. ఎందుకంటే తల్లి ఏమంటుంది మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లి ఆశ మీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తుందని పరాయి వాళ్ళకి ఇస్తుందా? ఇంత దారుణానికి దిగబడుతున్నారు రోజు రోజుకి జనాలు ఎంత మూర్ఖంగా తయారవుతారు అంటే ఇలాంటి ఘటనలు చూసినప్పుడు వాళ్ళని రోడ్డు మీద ఉరిదీయాలన్నంత కోపం వస్తుంటుంది ప్రజలకి. అయితే ఆర్జే ఇన్స్పెక్టర్ బాలరాజు వివరాలు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రకాష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన తల్లి చంద్రకళ ఈ చాలా ఈ ఇంట్లోనే నివాసం ఉంటా ఉన్నారు. సో ఈ ఇల్లు ఏదైతే ఉందో తన పేరు మీద రాయాలంటూ పదే ప్రతిసారి గొడవ చేస్తూ తాగొచ్చి తల్లిని కొడుతూ హింసిస్తూ ఉండేవాడు. అయితే ప్రతిసారి అంటే తల్లి ఏమనుకుంటుంది అంటే ఆ వయసులో ఉన్న తల్లి ఎప్పుడు కాకపోతే తర్వాత కన్నా ఆస్తి మిగతా పిల్లలతో సమానంగా పంచాలని అనుకుంటుంది. కానీ మొత్తం నాకే దక్కాలి, ఆస్తి అంతా నాకే కావాలంటూ మొండిపట్టు పట్టాడు. సో తల్లి ఆ వృద్ధురాలిని అని కూడా చూడకుండా అతి దారుణంగా కిరాతకంగా కొట్టి తలపై సిలిండర్తో బాధ. అంటే అంత పెద్ద సిలిండర్ 20 కేజీల సిలిండర్ని తల్లితో కొడితే ఆ ముసలాం ఏడ తట్టుకుంటుందండి? ఇంత క్రూరత్వం మనుషులకి ఇంత దారుణంగా తయారవుతున్నారు రోజు రోజుకి. అంతకుముందు చూసుకుంటే మీర్పేట కుక్కర్ కేసు ఏదైతే ఉందో అదే ఒకటి మర్చిపోలేకపోతున్నాం. ఇన్ని సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి మరీ మనుషులు సైకోటిక్గా తయారవుతారు. పెంచిన తల్లి అంటే నవమాసాలు పోసి పెంచిన తల్లిని చంపేశారంటే ఇక భార్య పిల్లల్ని చంపడానికి ఏం మాత్రం వెనకంజ వేరు ఇలాంటి సైకోలు. ఇంతటి హృదయ విదారకం సిచ్యువేషన్ చూశాక ఎవరికైనా కళ్ళు చెందించాల్సింది. ఇంత దారుణ సిచ్యువేషన్ కేవలం ఆస్తి కోసం, ఆస్తి తనకే తగ్గాలన్న ఉద్దేశంతో కన్న తల్లిని చూసి విజువల్స్లో మీరు చూడొచ్చు. ఇల్లు మొత్తం రక్తపు మడుగులో మునిగిపోయింది. ఎక్కడ చూసినా రక్తపు మరకలే. ఇల్లు అయితే చిందరవందరగా పడిపోయినాయి. ఎక్కడ సామాన్లు అక్కడ, కిచెన్ కానీ ఏదైనా సామాన్లు అక్కడ చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా అంత దారుణంగా ఉంది. అంటే ఒక బయట వ్యక్తులతో దౌర్జన్యం దిగితే గొడవ పడితే ఎలాగైతే హత్య చేస్తారో అలా తల్లిపై దాడి చేయడం, భార్యను చంపడం చూస్తాం. కానీ తల్లిని ఇంత దారుణంగా చంపుతారని ఎవరు అనుకోరు. వాడు ఎంత మూర్ఖుడు రాక్షసుడు అయితే కానీ ఇలాంటి పని చేయడు. తల్లిని చివరి రోజుల్లో ఎంత ప్రేమగా చూసుకొని ఆలనంగా చూసుకోవాల్సిన కొడుకే ఆస్తి కోసం ఇన్ని దారుణాలకు తెగబడితే ఇక సమాజం ఎండిపోతుందండి. ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మనం మనసులో ఉన్న విషయం మర్చిపోతాం. ఇది ఇంత దారుణాలు దిగబడుతున్నారు మనుషులు ఆస్తుల కోసం. ఆస్తులు ఏమి శాశ్వతం కాదు, మనుషులు ముఖ్యం. మనిషిని మీరు ప్రేమగా చూసుకొని మీరు లాలించి టయానికి ఇంత అన్న ముద్ద పెట్టి చూసుకుంటే ఆ తల్లి నిన్ను ప్రేమగా చూసుకుంటూ నీకు ఏదైతే చెందాలో నీకు చెల్లించేలా చేస్తుంది. కానీ నువ్వు ఇలా ఇప్పుడు చంపడం వల్ల ప్రయోజనం ఏముంది? ఆమె మరణించింది, కుటుంబానికి దూరమైంది, నువ్వు జైలు పాలైనవు. ఆస్తి ఎవరికి తగ్గుతుంది? ఏం చేసుకుంటారు ఈ ఆస్తి కోసం? మీరు మధ్యమత్తులో ఆ తల్లిని అంత కిరాతంగా అంటే ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇంతకుముందు ఎన్నిసార్లు కొట్టావు ఆ తల్లిని, ఎంతకి బాధలకు గురి చేసావు ఆ తల్లిని? ఇన్ని దారుణాలకు తెగబడతా ఉన్నారు. చూసుకొచ్చి చిన్న ఒక ఫ్లోర్లో పోర్షన్స్ ఉన్నాయి. అంటే చిన్నపాటి రూమ్లు ఇవన్నీ కూడా పెద్ద ఆస్తి కూడా కాదంటే ల్యాండ్ వాల్యూ చేసేమో. కానీ ఆ చిన్న వాటి కోసం కన్నా తల్లినే కథ తెచ్చేదాకా వచ్చారు ఈ దుండగులు. ఏంటి రౌడీ అనాలా ఇంకేమనాలి? ఇప్పుడు జైలు పాలయ్యాడు. ఆ తల్లి ఒక పేరు పోయింది. ఆ కుటుంబం ఇప్పుడు నేను తల్లిని చంపి జైలుకి వెళ్ళేందుకు ఆ కుటుంబంలో సభ్యులు తలెదించుకునేలా ఉన్నారు. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళినా మీ నాన్న పలానా అంటూ ఉంటారు. ఇవి ఇంత దారుణాల సిచ్యువేషన్లు ఎప్పుడు చూసుంటాం. ఇది శంషాబాద్లో ఆస్తి కోసం కన్న తల్లినే చంపిన కొడుకు కథ. ఏదైతే సంఘటన జరిగిందో దాని పక్కన పొరుగింట్లోనే ఉన్నాం. అయితే ఏం జరిగింది, ఎలా జరిగింది ఆ స్థానికులతో మాట్లాడుకుందాం. అమ్మ మీరు చెప్పండి, మీకు ఈ గొడవ ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎలా జరిగింది? మీ కథన ప్రకారం మీరు చెప్పండి. గొడవ అంటే నైట్ మాకు సౌండ్ అయితే రాలేదు. సౌండ్ రాలేదు కానీ నైట్ 9 గంటలప్పుడు డోర్ కొట్టినట్టు సౌండ్ వచ్చింది. డోర్ కొట్టినట్టు సౌండ్ వస్తే మా బాబు ఉండి మమ్మీ సౌండ్ వస్తుంది అంటే బయటకు వెళ్ళి చూసేసరికి వాళ్ళ చిన్న కొడుకు కొట్టినట్టు డోరు. అప్పటికి వాళ్ళ పెద్ద కొడుకు తల్లి లోపల ఉన్నట్టురు. ఆ విషయం మాకు తెలియదు. కాకపోతే వాడు డోర్ కొట్టేసరికి వాళ్ళు వెళ్ళలేరు కదా, వెళ్ళకపోతే ఆ కిటికీ డోరు పగలగొట్టి అందులో నుంచి చూసిండు. వాడు వింతగా ఉండేసరికి పోలీసులకు ఫోన్ చేసుకుంటూ తను దిగేసిండు కిందికి. వాళ్ళన్న డోర్ తీయలేడు కదా, తను పోలీసులకు ఫోన్ చేసుకుంటూ దిగేసిండు. ఇట్లా ఇంతగా వేధిస్తుండు మా అమ్మని అని చెప్పుకుంటూ తన దిగిండు. దిగినాక ఎంతసేపటికి తను వెళ్ళిండు బయటికి.
కానీ వాళ్ళ అమ్మ సౌండ్ ఏది రాలేదు. ఆమె అప్పటికే చనిపోయినట్టుంది చూడడం. మాకు తెలిసి అయితే సౌండ్ రాలేదు కదా, వీడు ఇంతసేపటికి వెళ్ళిండు, ఎప్పుడు అంతసేపటికి వెళ్ళాడు కదా అనుకొని మేము మళ్ళీ కొంచెం బయటకు వెళ్ళి చూస్తే ఈడంతా జనాలు నిలబడిండ్రు. ఇంకా ఎంబడే పోలీసు వాళ్ళని పిలిపించి వాళ్ళు చాలాసేపు ఉన్నారు. వాళ్ళు సీరియస్ ఉంటే ఎంబడే తీసుకెళ్ళేటోళ్ళు కదా. ఆమె చనిపోయింది కాబట్టి వాళ్ళు అంబులెన్స్ ఇట్లా తీసుకొని పోలీసు వాళ్ళు వచ్చి నైట్ వరకు చాలాసేపు ఉండ్రు వాళ్ళు. ఆ వ్యక్తి ఎవరైతే చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రకాష్, అతను ఎలాంటి వాడమ్మా, ఎలాంటి చెప్పుకునే వాళ్ళు? మంచోడు కాదు, చాలా కిరాంతకుడు వాడు. మస్తు వేధిస్తాడు. తల్లిని కూడా చాలా సార్లు కొట్టిండు ఆయన. ఎన్నిసార్లు ఆమె దెబ్బలకే అట్లా అయిపోయింది. చాలా మంచిగా ఉండే, ఆమె కంపెనీలో పనిచేస్తుండే, మంచిగానే ఉంటుండే. ఎవరి జోలికి అయితే ఏం పోకపోతుండే. వాళ్ళ ఇంట్లో వరకు గొడవలు ఏముంటుండేనో కానీ ఎవరితోనే ఏం మాట్లాడకపోతుండే. అట్లాంటి వాడు కొడుకే చంపిండు ఆమెని. ఆమె ఖరాబ్ చేసి చంపిండు ఆయన మరీ దారుణంగా. అట్లా చేసిండు. అసలు ఏ తల్లికి అట్లాంటి పరిస్థితి ఆ కొడుకు అట్లా ఉండడం అయితే మాకు పక్కకుండే మాకే భయం అనిపిస్తుంది. అతన్ని చూసి అతన్ని గొడవ పడుతూ వెళ్ళి ఆపడం లాంటి ఎప్పుడు ఏం చేయలేదు? అయితే చేయలేము. ఆయన భయానికి పోలేము మేము. ఇక్కడ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ఆ విషయం. రాత్రి పోలీసు వాళ్ళు పిలిస్తే కూడా మేము అందుకే ముందుకు పోలేము. వచ్చి చూడండి అమ్మ, ఒక రండి ఇద్దరు అని అన్నారు కానీ మేము వెళ్ళలేము. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఆయన ఉంటాడు కదా, మళ్ళీ వాళ్ళు వదిలేస్తారు, తీసుకుపోతారు, వదిలేస్తారు. అట్లాంటి కేసులు మస్తు సార్లు అయినాయి. మళ్ళీ అప్పుడు మాకు ప్రాబ్లం కదా పక్కకుండే అని మాకు భయం వేసి మేము కూడా వెళ్ళలేము. అట్లా చేసి మూర్ఖంగా ఉండేవాడా మీ అందరితో కూడా? చాలా మూర్ఖంగానే ఉండేది అందరితోని. ఎవరితోని మంచిగా లేడు ఆయన. గొడవలలో ఏ రోజు మంచిగా ఉంటాడు ఆయన, మంచోడు కాదు. సో ఈ ఇల్లు ఏదైతే మొత్తం వాళ్ళదేనా? వాళ్ళదే. చిత్రకళ ఆమె అనేట ఆమెదే. వాళ్ళ కొడుకులు సంపాదించింది ఏం లేదు. వాళ్ళు కష్టం కూడా వేయరు. ఆమె కష్టం మీదనే తిని ఉండేటోళ్ళు అంతే. వాడు పనికోడు ఏం పోడు. ఇద్దరు కొడుకులు ఓరు పనికైతే. అట్లా ఏ రోజు పనికైతే ఓరు. మాకు అదే భయం వేసింది. మాకు నైట్ వెళ్ళడానికి కూడా అసలు మాకు నైట్ నిద్ర రాలేదు. నైట్ 1 గంటల వరకు ఇక్కడనే ఉంటారు పోలీసులు. వాళ్ళే లాస్ట్కి సీల్ చేసుకొని వెళ్ళిపోయారు. స్థానికులు చెప్తున్న ప్రకారం ఏదైతే ఉందో, పొరిగింటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ప్రకాష్ చాలా సైకోటిక్ క్యాండిడేట్ లాగా బిహేవ్ చేస్తాడంట. ప్రతిసారి వచ్చి తల్లిని కొట్టడం, లేదా స్థానికుల్ని బెదిరించడం, ఏదైనా చిన్న గొడవ, చిన్నపాటి గొడవ జరిగినా వాళ్ళ మీద గొడవకి వెళ్ళడం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, ఇలాంటి ఒక రౌడీ లాగా చేసేవాడు, సైకోలా చేసేవాడు అని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇదే జరిగిన సంఘటన గురించి స్థానికుల దగ్గర ఇంటి పక్కన వాళ్ళని అడుగుదామని చూస్తే, మేము మాట్లాడలేము, మీకు మేము ఏమైనా మాట్లాడినా అతను మా మీద గొడవకు వస్తాడు, మమ్మల్ని కూడా చంపేస్తాడు అంటూ భయపడుతున్నారు. అంటే ఇది ఇప్పుడు పుట్టిన భయం కాదు, ముందు నుంచి అతను పుట్టించిన భయం. అంతటి సైకోటిక్ క్యాండిడేట్గా ఉన్న మనిషి కాదు, ఒక మృగం లాంటి వాడని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా అసలు ఆస్తి కోసం తల్లిని చంపడం అనేది జీర్ణించుకోలేని విషయం. ఇది ఆస్తి కోసం తల్లిని చంపిన ఘటనలో ఈ పూర్తి డేటాలు ఇవన్నీ కూడా పోలీసుల ద్వారా తెలియజేస్తామని చెప్పారు. కేవలం సామశివతో పవన్ వాయిదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.